హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం ఏకసంతాగ్రాహి అనే కథ చెప్పుకుందాం. సుమారు 1200 సంవత్సరాల క్రితం మలయాళ దేశంలో రామానుజం అనే కుర్రవాడు ఒకడు ఉండేవాడు. అతను బాల్యం నుంచి కుశాగ్ర బుద్ధి అని అనిపించుకున్నాడు. కుశాగ్ర బుద్ధి అంటే దర్భకొనకు మళ్ళే వాడి అయిన బుద్ధి కలవాడు అన్నమాట. కనుకనే అతనికి ఏ పని అయినా శ్లోకమైనా ఒకసారి చేసినా విన్నా కంటతా వచ్చేసేది. ఒక్కసారి విని గ్రహించగలిగిన వాణ్ణి ఏకసంతాగ్రాహి అంటారు. మన రామానుజం ఏకసంతాగ్రాహి అనిపించుకున్నాడు. అతనికి మన దేశంలో ఉండే గొప్ప గ్రంథాలలో విషయాలన్నీ తెలుసుకోవాలని కుతూహలం కలిగింది. మనకి 4 వేదాలు, 6 శాస్త్రాలు, 18 పురాణాలు ఉన్నాయి. వీటిలో ఉండే సంగతులన్నీ తెలుసుకోవాలనిపించింది రామానుజానికి. కానీ రామానుజానికి ఎవ్వరూ వేదాలు చెప్పలేదు. ఆ కాలంలో వేదాలు, శాస్త్రాలు కేవలం బ్రాహ్మణులే నేర్చుకునేవారు. తక్కిన వారికి అవేమిటో తెలుసుకుందామన్నా వీలు ఉండేది కాదు. రామానుజానికి తెలిసి ఆసక్తి ఉండి కూడా వెళ్ళి ఏ బ్రాహ్మణ్ణి నాకు వేదాలు చెప్పండి అని ధైర్యం చేసి అడగలేకపోయేవాడు. ఎందుచేతనంటే అడిగి లాభం లేదని అతనికి కూడా తెలుసు. అయితే వీలు లేనప్పటికీ రామానుజానికి వేదశాస్త్రాలపైన ఆసక్తి మాత్రం పోలేదు. ఒక పండితుడు శిష్యులకు వరసలు చెబుతుంటే వెళ్ళి సమీపంలో కూర్చొని వినేవాడు. అతను ఏకసంతాగ్రాహి కనుక ఒకసారి వింటే వచ్చేసేది. ఈ విధంగా రామానుజం తను కోరిన పాండిత్యం అవలేలగా సంపాదించాడు. రామానుజం వాళ్ళ గానుగలో నూనె ఆడించేవాడు. ఆ తర్వాత దాన్ని విక్రయించేవాడు. ఒకనాటి ఉదయం అతను నువ్వు పప్పు కడిగి శుభ్రం చేయడానికి ఏటి దగ్గరకు పోతూ ఉంటే దారిలో బ్రాహ్మణ బాలుడు ఒకరు అరుగుపైన కూర్చొని ఋగ్వేదంలో ఒక పద్యం చదువుతున్నాడు. ఆ చదవడంలో వాడు తప్పు చదివాడు. దారిన పోతూ ఉన్న రామానుజం చూసి కూడా ఉండబట్టలేక ఆ తప్పును సరిదిద్దాడు. ఆ పిల్లవాడి తండ్రి ఇది చూసి ఆశ్చర్యపోయాడు. లోపల నుండి వచ్చి రామానుజాన్ని పిలిచాడు. అబ్బి, మా వాడి పద్యంలో తప్పు పట్టింది నువ్వేనా అని అడిగాడు. రామానుజం తన రహస్యం వెల్లడైనందుకు నాలుక కరుచుకొని అవును స్వామి అన్నాడు. వేదాలు నేర్చే అర్హత లేదా నీకు? ఎవరు నేర్పారు అని అడిగాడు బ్రాహ్మడు. నాకెవరూ చెప్పలేదండి, నేనే నేర్చుకున్నాను అన్నాడు వాడు. ఆ బ్రాహ్మణుడు నమ్మలేకపోయాడు. ఏది, నువ్వు నేర్చుకుందేదో చదువు అన్నాడు. స్వరం తప్పకుండా, ఉచ్చారణ దోషం లేకుండా 4 వేదాలు అమూగ్రమూలంగా అప్పజెప్పాడు రామానుజం. అగ్రహారంలో ఉన్న వారందరూ చుట్టూ చేరి విని నిర్ఘాంతపోయి శభాష్ అని వాణ్ణి మెచ్చుకున్నారు. కానీ క్రమంగా ఆ ముప్పు అసూయగా మారింది. అసూయ చెడ్డది, ఎంతటి పాపానికైనా ఒడిగట్టిస్తుంది. ఆ గ్రామం మందలి పండితులంతా చేరి కుర్రవాడిపైన కుట్ర చేశారు. బుద్ధి మందగించే మందొకటి తెచ్చి దాన్ని పాయసంలో కలిపి రామానుజానికి ఇచ్చారు. ఈ భగవత్ ప్రసాదం నువ్వు వేరే వారికి ఇవ్వరాదు. నువ్వు పండితుడన్న అభిమానం కొద్దీ నీకు మాత్రం మేము ఇస్తున్నాం, ఎవరితోనూ చెప్పకు అన్నారు. రామానుజం తనకు అదృష్టం కలిగినందుకు లోపల పొంగిపోతూ ఆ పాయసాన్ని వెంటనే పుచ్చుకున్నాడు. ఆ గ్రామంలోనే నారాయణ భట్టాత్రి అనే మరో బ్రాహ్మణ విద్యార్థి ఉండేవాడు. అతనికి రామానుజం అంటే చాలా గౌరవం. నారాయణుడు రామానుజంతో నేస్తం కలిపి తరచూ అతని గానుగ దగ్గరకు వెళ్ళేవాడు. ప్రసాదం అనుకుని విషం తిన్న రామానుజం వద్దకు నారాయణుడు మరునాటి ఉదయమే వెళ్ళి పలకరించాడు. ఎంత ప్రయత్నించినా రామానుజానికి నోట మాట రాలేదు. పైగా వెర్రిచూపు చూడటం ప్రారంభించాడు. రామానుజానికి బ్రాహ్మణుల వల్ల ఏదో అపచారం జరిగిందని తెలిసి నారాయణుడు వెంటనే ఒక వైద్యుణ్ణి వెంట పెట్టుకువచ్చాడు. వైద్యుడు ఆ విషానికి విరుగుడైన మందును వెన్నలో కలిపి రామానుజం చేత తినిపించాడు. కట్టుబడిన నోరు, మందగించిన బుద్ధి క్రమంగా బాగుపడి కొంతకాలం అయ్యేసరికి పద్యాలు, శ్లోకాలు ఒక్కొక్కటే జ్ఞాపకం వచ్చాయి రామానుజానికి. ఇప్పుడు భట్టాద్రికి రామానుజానికి స్నేహం ఇంకా ఎక్కువైంది. నారాయణుడు కూడా పండితుడు, కవి. కానీ రామానుజం అంత గొప్ప మేధావంతుడు మాత్రం కాదు. అయితే రామానుజం సహాయం చేయడం వల్ల అతని గురించి కొన్ని సందేహాలు నివృత్తి చేసుకుని తన పాండిత్యాన్ని వృద్ధి చేసుకున్నాడు. ఆ క్రమంలో పండితులు చాలా నిగూఢంగా మాట్లాడేవారు. బాగా ఆలోచిస్తే గాని వారు మాట్లాడిన మాట ఏమిటో అర్థమయ్యేది కాదు. ఒకనాడు అర్బనుడు రామానుజన్ని నీ గానుగలో తయారయ్యే నూనె శ్రేష్టమైనదేనా అని అడిగాడు. రామానుజన్ నవ్వుతూ నా వద్ద గల
తైలం 10 పప్పుల సారం, ఇంత శ్రేష్టమైన నూనె మీరెక్కడా ఎందుకు విక్రయించరు అన్నాడు. నారాయణునికి రామానుజుని భావం ఏమిటో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. త త చివరికి అతను తన ఇష్టదైవమైన విష్ణుమూర్తిని తలుచుకొని నిద్రపోయాడు. అతని కలలో విష్ణువు కనిపించగా అతను భగవంతుణ్ణి రామానుజుని చెప్పిన ఆ 10 పప్పులు ఏంటి దేవా అని అడిగాడు. అందుకు విష్ణువు, రామానుజుని వద్ద 4 వేదాలు 6 శాస్త్రాలు ఉన్నాయి. ఇవే ఆ 10 పప్పులు. వీటి వీటి జ్ఞానము అతని వద్ద ప్రజలకు లభించగల నూనె. ఆ తైలాన్ని త్వరగా తయారు చేసి ప్రజలకు అందింపచేయమను అని చెప్పి అంతర్ధానమయ్యాడు. మెలకువ రావడంతోనే నారాయణుడు లేచి వెళ్ళి రామానుజాన్ని లేపి కల వచ్చిన సంగతి చెప్పాడు. రామానుజం పొంగిపోయి నారాయణ్ణి కౌగిలించుకొని, వీని మూలాన నా జన్మ ధరించింది. భగవంతుని ఆజ్ఞానుసారం వేదశాస్త్ర సారాన్ని ప్రజలకు అందజేస్తాను అన్నాడు. వేదశాస్త్ర పారం అంటే పురాణాలన్న మాట. ఈ మాటలను వేదవ్యాసుడనే మహర్షి సంస్కృతంలో రాశాడు. కానీ అవి సంస్కృతం పండితులకే కానీ జనమాసాన్యానికి అస్సలు అర్థం కావు. అందుచేత రామానుజం భారత భాగవన రామాయణ బాలలను కూడా అందరికీ అర్థమయ్యేట్టుగా మలయాళ భాషలో రచించాడు. ఈ రచన జరుగుతూ ఉండగా నారాయణ భట్టాద్రి మంచం పట్టాడు. రామానుజం అతన్ని చూడ్డానికి వెళ్ళి, ఏం వైద్యం చేస్తున్నావు అని అడిగాడు. అన్ని వైద్యాలు అయ్యాయి, దేనివల్ల గుణం కనబడలేదు అన్నాడు నారాయణ. అలా అయితే చేపతో వైద్యం ప్రారంభించు అని చెప్పి చక్కా పోయాడు రామానుజం. నారాయణునికి రామానుజుని మాట విన్నప్పుడు చాలా కోపం వచ్చింది. నన్ను చేపలు తినవలసిందని సలహా ఇస్తున్నాడే వీడు అనుకున్నాడు. ఆ కోపం మూలాన నారాయణ భట్టాద్రి చూడ్డానికి తరచూ వచ్చి వెళ్తూ ఉన్న రామానుజంలో ఇది వరకమల్లే మన పిచ్చి మాట్లాడడం మానేశాడు. రామానుజం ఇది గ్రహించి, తమ్ముడు, నేనేమైనా నీకు కష్టం కలిగించే మాట అన్నానా? దాచకుండా చెప్పు అని బతిమలాడాడు. నారాయణుడు ఉండబట్టలేక చేవ అంటూ ఏదో కారణం చెప్పి నిద్రపుచ్చాడు. రామానుజం కడుపు చెక్కలయ్యేట్టు నవ్వి, తమ్ముడు, ఇదా నీ కోప కారణం? చేపతో వైద్యం ప్రారంభించు అంటే చేపలను తినమని కాదు. మనుషులకు చేసే రోగాన్ని, ఈ మనుషులు చేసే వైద్యాలేవి నీ రోగాన్ని కుదర్చలేకపోయాయని గ్రహించినప్పుడు ఇంకా నీకు తగిన వైద్యం దేవుణ్ణి ప్రార్థించడమే అని తోచింది నాకు. భగవంతుడు ఎత్తిన 10 అవతారాలలో మొదటిదైన మత్స్య అవతారంతో ప్రారంభించి 10 అవతారాలను స్తోత్రం చేయమని సలహా ఇచ్చాను, అంతే అన్నాడు. నారాయణుడు తన అజ్ఞానానికి సిగ్గుపడి వాడే రామానుజుని సలహా ప్రకారం దశావతార శ్లోకాన్ని సంస్కృత లోకాలుగా రచించడం మొదలుపెట్టాడు. అవే నేటికి మలయాళ దేశంలో నారాయణ భీమ అనే పేరుతో పఠించబడుతుంది. రామానుజులు మలయాళంలో రచించిన పురాణ గ్రంథాలు శాశ్వతంగా నిలిచిపోయాయి. ఇప్పటికీ ఆ దేశంలో చాలామంది పిల్లల అక్షరాభ్యాసం నాడు రామానుజం పుట్టిన గ్రామం నుంచి ఇసుక పట్టుకుపోయి దాని మీద ఓనమాలు రాయిస్తారట. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.